ఈ డోన్ మండలం దొరపల్లె గ్రామంలో ఇక్కడ గోకరమయ్య స్వామి అనేది నేను పుట్టక ముందు నుంచి ఉండింది. మరి ఇప్పుడు పీరు తయారు చేసి మా ఊర్లో ఒక 23 ఏళ్ల యువకుడికి గత 10 సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో హజరత్ గోకరమయ్య స్వామి అనే స్వామి పైలేకి రావడం జరుగుతుంది. ఆనాటి నుండి ఈనాటి వరకు అంటే 10 సంవత్సరాల నుండి ఆ యువకుడు బాగా నిండార్లా గోకరమయ్య స్వామి ఉండి ఇక్కడ దొరపల్లె గ్రామ భక్తాదులే కాకుండా బయటి భక్తాదులకు కూడా పూర్తి నమ్మకం కలిగించినాడు. మరియు ఇప్పుడు సోషల్ మీడియా మరియు అనేక టీవీలు సెల్లులు ఉన్న ఈ కాలంలో ఇక్కడికి అనేక గ్రామాల నుంచి పక్క జిల్లాల నుండి రాష్ట్రంలో 24 జిల్లాల నుంచి వచ్చి ఒకరికొకరు తెలుసుకొని దొరపల్లె గ్రామానికి వచ్చి వాళ్ళు ప్రతి అమావాస్య నాడు కానీ మరియు ప్రతి గురువారం నాడు కానీ వచ్చి గ్రామంలో వర్షమనక చలి అనక వచ్చి అతని కోసం పడిగాపులు కాసి వాళ్ళ యొక్క కుటుంబంలో ఒక సమస్యలు అయితేనేమి, పెళ్లి కాని వాళ్ళు అయితేనేమి, మళ్ళీ పిల్లలు కాని వాళ్ళు అయితేనేమి, గాలి ఉన్న వాళ్ళు అయితేనేమి, ఇట్లా అనేక సమస్యల మీద వచ్చి దొరపల్లె గ్రామంలో వాళ్ళ సమస్యలు తెలియజేయడం వల్ల వాళ్ళకి పూర్తి నమ్మకం కలిగించి ప్రతి సంవత్సరము ఈ మొహరం పండుగకు వచ్చి వాళ్ళ యొక్క కానుకలు చెల్లించి భక్తులు తీర్చుకొని పోయేవాళ్ళు. మరియు ఈరోజు కాలక్రమేణా ప్రతి సంవత్సరం నుండి ఈ మొహరంకి దాదాపు 101 పొట్టేళ్ళు మళ్ళీ మేకపోతులతో ఈరోజు మీ మీడియా ముఖంగా కూడా మీరు చూసింటారు. 101 పోతులు వచ్చి వాళ్ళు భక్తాదులు చెల్లించినారు. మేము గ్రామం నుండి హర్షం వ్యక్తం చేస్తున్నాము. మరియు ఇంకా ముందుకి బాగా జరుపుకొని మా గ్రామానికి మంచి పేరు రావాలి. మళ్ళీ ఆ యువకునికి కూడా రఘు అనే యువకుడికి కూడా మంచి పేరు రావాలి. మరి అతనే హజరత్ గోకరమయ్య స్వామి కూడా మంచి పేరు వస్తుంది. మరియు మనకు పక్కన పుసులూరు స్వామి అయితేనేమి, మళ్ళీ గోగుడు పుల్లయ్య స్వామి అయితేనేమి, చనిగొండ్ల పెద్దయ్య స్వామి అయితేనే, అలాగనే మా గ్రామంలో కూడా ఈ గోకరమయ్య స్వామి గతంలో బందలాల స్వామి కూడా ఉండేవాడు. ఆ స్వామి నుంచి 30 సంవత్సరాల వరకు అలా జరగలేదు. మరి ఇప్పుడు మాకి ఉత్సాహంతో ఈ హజరత్ గోకరమయ్య స్వామి బాగా ఉత్సాహపరిచి గ్రామంలో బాగా అద్భుతంగా చేస్తున్నాడు. మరియు భక్తాదులు కూడా బాగా సహకరిస్తున్నారు. మా గ్రామం కూడా సహకరించాలని చెప్పి అతనికి మేము గ్రామం నుంచి ఒక భక్తాదునిగా నేను కూడా అతనికి ఒక భక్తాదునే. ఎందుకంటే నాకు కూడా ఒక చిన్న సమస్య వచ్చింది గత 2 నెలల కిందట. నేను కూడా మనసులో అనుకున్నాను, నాకు జరిగింది. నేను కూడా ఈరోజు సాయంత్రం మొక్కుబడి తీర్చుకోవాలా. ఇట్లా బాగా జరుగుతుంది కాబట్టి ఎటువంటి చెడువి ఇట్లాంటివి లేవు కాబట్టి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. సంపూర్ణంగా భక్తాదులు వచ్చి చెల్లించుకుంటున్నారు. ఇట్లా ఎటువంటి సందేహం లేదని తెలియజేస్తున్నాను. నా పేరు గోపాల్, దొరపల్లి గ్రామం ఇక్కడే. నేను కూడా ఒక భక్తాదుని. Legal,